సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్న వివిధ విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థుల గురించి, విద్యార్థులకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మీరు చాలా చక్కగా ప్రస్తావించారు. ఒక మేనేజ్మెంట్ తరఫున మా ఇబ్బందులేంటో కూడా కొన్ని మా మిత్రుడు చెప్పాడు, అవి నేను చెప్తాను ఉదాహరణలతో సహా. కార్పొరేట్ కళాశాలలు అంటే అందరూ నారాయణ స్థాయిలో, చైతన్య స్థాయిలో, బాబు మోహన్ స్థాయిలో, లేకపోతే మన దగ్గర అయితే మల్లారెడ్డి గారి స్థాయిలో కళాశాలలు లేవు. అవన్నీ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి. మాలాంటి వాళ్ళు నడిపేటువంటి కళాశాలలు పట్టణ ప్రాంతాలలో, పల్లె ప్రాంతాలలో వందల వేల సంఖ్యలో కళాశాలలు ఉన్నాయి. నేను చదువుకున్న రోజుల్లో మా జిల్లా వరంగల్ జిల్లాలో ఓన్లీ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ ఉంది, సికేఎం ఉంది, 2 కళాశాలలు జిల్లా మొత్తానికి. ఇవాళ జిల్లాలో, ప్రతి జిల్లాలో అనేక కళాశాలలు ఉన్నాయి. ఎందుకు అంటే నాలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు అందరం కలిసి మేము పెట్టుకున్నాం. మేము డబ్బులు బాగా ఉండి విద్యతోటి సంపాదించాలని పెట్టుకోలే. ఎవరైనా, నేనేమంటూ ఉంటా అంటే, ఎవరైనా సంపాదించాలనుకుంటే గుడి పెట్టుకోండిరా, బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. బడి పెట్టుకుంటే ఏం సంపాదిస్తారు? పంతులకు జీతాలు ఇవి సరిపోతుంది మా పని. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ₹1,00,000 రెంట్ కట్టాలని నేను బిల్డింగ్కు 25 నుంచి 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లను పోషిస్తున్నా. అటెండర్లు, స్లీపర్లు, వీళ్ళు వాళ్ళు కలిపి ఇంకొక 40 మంది నాతోటి నా దగ్గర ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నేను నెలకు ₹1,00,000 అద్దె చెల్లిస్తూ చేస్తూ ఉంటే 60 లక్షలు ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ సమయానికి రాకపోవటం వలన 60 లక్షలు అప్పు తెచ్చి ₹1.5 వడ్డీకి కడితే నెలకు 90,000 అవుతుంటే 30 నెలల్లో 30 లక్షలు అయిపోయింది. 60కి 30 అయిపోయిందండి వడ్డీ. వడ్డీ ఇచ్చినవాడు బాగుపడుతున్నాడు, వీళ్ళు బాగుపడుతున్నారు. ఇక మన వాళ్ళు భిక్ష వేసినట్లే, విద్యార్థికి భిక్ష వేసిన పద్ధతిలో ఇది ఏదో భిక్ష వేస్తున్నట్లుగా స్కాలర్షిప్లు ఇస్తున్నాం అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. 11,000 కోట్ల అప్పు ఉంటే మొన్న గత సెప్టెంబర్ మాసంలో మేమందరం కలిసి కరస్పాండెన్స్ ఉద్యమం లాగా చేసి ఫలానా రోజు నుంచి కళాశాలలు మూసేస్తాం అని చెప్తే ఒక మీటింగ్ పెట్టి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 1000 కోట్లు ముందిస్తా అని చెప్పిండు. అని చెప్పి సెప్టెంబర్ 25 వరకు ఇచ్చింది 200 కోట్లు. 1000 కోట్లు ఇస్తా అని చెప్పి 200 కోట్లు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండో తెలిసిన 200 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పారు. మళ్ళీ మల్లారెడ్డి, నారాయణ, చైతన్య లాంటి వాళ్ళే 10% కమిషన్ ఇచ్చేసి టకటక తీసేసుకున్నారు. మాకు రాలా ఏమైందా అంటే బడ్జెట్ వచ్చింది 2 కోట్లు అయిపోయింది అన్నారు. 2 కోట్లు సమానంగా పంచాలి కదా. లేదు, ఎవడు 10% ఇచ్చిండో వాళ్లకు ముందు టకటక ఇచ్చి పారేసింది. పోనీ అది ఎవరికైనా ఉద్యోగులకు ఇచ్చారా? ఉద్యోగులకు తీసుకున్నది కాదు. దాని వెనకాల మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు మేము ఎందుకు చెప్పాలండి. అవన్నీ పెద్ద మళ్ళా రాజకీయం అయిపోతుంది, ఆ మాట ఎందుకు. అందుకని మళ్ళీ అక్టోబర్ 16 డేట్ పెట్టాడు, ఏది దీపావళి లోపు ఇస్తాను అని. ఆ డేటుకు ఇంకొక 400 కోట్లు ఏవో రిలీజ్ చేశాడు. అవి అదే పరిస్థితి. ఈనాటికి కూడా మొన్న ఏం చెప్తున్నాడంటే మార్చి 31 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పర్సంటేజ్ కొంత ఇచ్చి 31 లోపు వీళ్లు కలపాల్సింది ఇయ్యలేదు కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోయిందనే ముచ్చట చెప్తున్నారు. మళ్ళీ ఆ ముచ్చట్లు కొన్ని చెప్తూ ఉన్నారు. ఇలా చెప్తూ 11,000 కోట్ల రూపాయలను పెట్టి అటు విద్యార్థుల
టెన్షను, విద్యార్థుల తల్లిదండ్రులకు టెన్షను. నా దగ్గరకు వచ్చి హాల్ టికెట్ ఇవ్వమంటే నేను హాల్ టికెట్ ఇవ్వను. హాల్ టికెట్ ఇవ్వకపోతే ఇక మాకు కూడా కొత్త కొత్త ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇవాళ హాల్ టికెట్ నువ్వే డౌన్లోడ్ చేసుకో, ప్రిన్సిపల్ సంతకమే అవసరం లేదు, మార్కుల మేమో కూడా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. విద్యార్థి సంఘాల వాళ్ళకి చెప్తున్నారు, చాలా వాళ్లకు హాల్ టికెట్లు మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ సంతకం అవసరంలా, మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మా బాధ అది. ఇప్పుడు నేను వడ్డీలు కట్టాలి. నా దగ్గర 27 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు బ్రతుకుతున్నారు. నేను ఎంత జీతం ఇస్తున్నా? ఆ మిత్రుడు చెప్తాడు, 15,000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 15,000కు 5-6 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు నా దగ్గర. పనిచేస్తూ ఇట్లాంటి వాళ్ళు 25 లక్షలు 25,000 ఇస్తే నేను మహా ఎక్కువ. ఏంటండి మన 25,000 అసలు ఏమైనా సరిపోతుందా ఇవాళ? అయినా 15,000 నుంచి 25,000 రూపాయలలో వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించుకుంటూ వాళ్ళు నా కింద ఉద్యోగం చేస్తూ పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం పనిచేస్తూ చక్కటి రిజల్ట్స్ తీసుకొచ్చి మేము పైగా నాకు 12,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 2,000 ఫీజు అదనంగా ఎదురుగా ఇచ్చి పిల్లలకు, పేద పిల్లలని చెప్తే పిల్లలకు ఎదురిచ్చి అందులో నుంచి నేను చెప్పే కార్పొరేట్ కళాశాలల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాదు, దీనికంటే డబల్ వసూలు చేస్తారు వాళ్ళు. ఎగ్జామినేషన్ ఫీజులని ఇంకా అని రకరకాలుగా వసూలు చేస్తారు. అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు. ఇదంతా పేదవాళ్ల కోసం కదా ఉపయోగించుకోవాల్సింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు ఇంతమందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నప్పుడు మా బాధను కూడా విద్యార్థి సంఘాల వాళ్ళు, తల్లిదండ్రులు చక్కగా అవగాహన చేసుకొని వీళ్ళ బాధ ఇది, వీళ్ళ స్థాయి, ఈ కళాశాలల స్థాయి ఇది అని చెప్పి మీరందరూ కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించుకోవాలి. ఇంకో మిత్రుడు చెప్పినట్లుగా చదువు పాలకుడికి ఎప్పుడు కూడా ప్రజలు చదువుకోవటం నచ్చదు. పాలకుడు ఎవడైనా చదువుకోవడం నచ్చదు. ఎందుకు అంటే ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏం జరిగిందో అది జరుగుతుంది అందరు చదువుకుంటే. చదువు రాకుండా ఉంటే అయ్యా బాంచేన్ కాల్మొక్తా, నీ పెండ్లాం బిడ్డల పియ్యదిని బతుకుతా అని నేను విన్నా ఈ మాటల్ని. నీ చెప్పు కింద తేలునే బతుకుతా అని దొరలకు మొక్కుతో బతికినాం మనం వరంగల్ జిల్లాలో. నాది వరంగల్ జిల్లా సంగతి చెప్తున్నా. అలాంటి బ్రతికిన స్థాయి నుంచి ఇవాళ తిరిగి ప్రశ్నించాయి. ఇవాళ వాళ్ళ పిల్లలు వచ్చి నా పక్కన కూర్చొని నాతో కలిసి భోజనం చేసే స్థాయికి వచ్చారు అంటే విద్య కాదా అండి? విద్య వల్లనే కదా ఇవాళ ఆ స్థాయికి వాళ్ళు రాగలిగారు. అటువంటి విద్యను ఇదేంటండి భిక్ష వేసినట్లుగా స్కాలర్షిప్లు, మెరిట్, ఇవి అన్ని మేము ఏదో ఇస్తున్నాం అని చాలా గొప్పలు చెప్పుకుంటూ వాటన్నిటినీ సమయానికి ఇవ్వకుండా ఇచ్చిన వాటిల్లో కూడా వాళ్ళ వంతు వాళ్ళకేదో కరువు అయినట్లుగా వాళ్ళ వంతు వాటాలను 10%, 20% తీసుకుంటూ చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో ఈనాటి యువతరం విద్యార్థులు, చదువుకున్న సంఘ నాయకులు అందరూ చక్కటి పోరాటాలు చేస్తున్నారు. మీరు చాలా చక్కటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇలాంటి అభిప్రాయాలను అన్నింటినీ కూడా సేకరించి ఎవరైతే రాజకీయంగా అక్కడ చర్చించాల్సినటువంటి సభల్లో చర్చించి సరి అయినటువంటివి అనేక సమస్యల్ని ఇంకా మీరు దృష్టికి తీసుకొని వెళ్ళి పాలకుల యొక్క మెడలు వంచి ఈ విద్యార్థి లోకానికి మేలు సమకూర్చాలని మీ నుండి, నాయకుల నుండి నేను ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలండి పెద్దలు. ఎందుకంటే ఒక అనుభవశాలి ఉంటే ఒక గ్రంథాలయం మన ఎమ్మటి ఉన్నట్టు అని చెప్పేసి పెద్దలు అంటారు. కాబట్టి వారి అనుభవాన్ని అంతా రంగరించి విద్యా